హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ అనే ఇది అనవసరం అని పడే వస్తువుని ఎలా తిరిగి ఉపయోగించుకోవాలి అండ్ అలానే మన కిచెన్లో పనులు సులువుగా ఎలా చేసి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. క్యారెట్స్ మనం ఎంత ఫ్రెష్ తీసుకున్నా కానివ్వండి, ఒక 2-3 డేస్ తర్వాత లేదంటే 1 వీక్ తర్వాత చూసామే అనుకోండి, కొంచెం పాడైపోతూ ఉంటే కానీ త్వరగా పాడైపోతుంది. ఎంత కాస్ట్లీ తీసుకొచ్చినాక ఎంత ఫ్రెష్గా తీసుకొచ్చినా కానీ పాడైపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మీరు 1 వీక్ కాదు 10 డేస్ తర్వాత చూసినా సరే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ సింపుల్ చిట్కాని అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా త్వరగా పాడైపోతుంది అంటే ముందు కానీ వెనక్కి కానివ్వండి ఎక్కడో ఒక దగ్గర ఫస్ట్ అక్కడి నుంచే కొల్లడం అనేది స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మనం ముందు వెనక కనుక తీసేసేసి ఇలాంటి పేపర్ కవర్లో కనుక వేసేసి, ప్లాస్టిక్ కవర్లో అస్సలు వేయద్దండి, పేపర్ కవర్లో వేసేసి పైన టైట్గా ఒక చిన్న ముడి వేసారంటే మాత్రం, లూజ్గా వేసారంటే మాత్రం మీకు 10 డేస్ తర్వాత అయినా సరే చూసుకోండి ఒకసారి ఫ్రెష్గానే ఉంటాయి. కుళ్ళిపోవటం అనేది జరగదండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రమిది, ఏదైనా పాడైపోయిన ప్రమిది ఉంది అనుకోండి, ఆ ప్రమిదిని తీసుకొని దానిలోనే కొబ్బరి పీచు ఉంటుంది, మన కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంచెం అయితే ఉంటుంది, ఆ కొబ్బరి పీచును కొంచెం అయితే తీసుకొని దానిలోనే మిరియాల పౌడర్ ఉంటుంది కానీ మిరియాల పౌడర్ని అయితే కొంచెం అయితే వేసి, మిరియాలు ఉన్న దాన్ని దంచి అయితే వేసేసుకోవచ్చు అండి. అలానే లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలను కూడా ఇలాగ పైన దాన్ని కొంచెం పౌడర్లా చేసేసి వేసుకోవాలండి. వర్షాకాలం కాబట్టి దోమలని ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా ఇచ్చేస్తూ ఉన్నారే అనుకోండి, దోమలు అనేవి కొంతలో కొంత అయినా సరే ఖచ్చితంగా తగ్గుతాయి. అని ధూప్ స్టిక్ ఉంటుంది, ధూప్ స్టిక్ పైన కర్పూరం ఉంటుంది కానీ కర్పూరం వేస్తే ఒక్కసారి ఈవినింగ్ టైంలో, సాయంత్రం ఆ టైంలో కనుక మీరు హాల్లో కానివ్వండి లేదంటే మనం పడుకునే రూమ్లో కానివ్వండి మీరు ఇలా పెట్టేసి వదిలేశారనుకోండి, ఆ పొగ వస్తుంటుంది, ఆ పొగకి అనేది దోమలు అనేది కొంత వయసులో కంట్రోల్ అయితే ఖచ్చితంగా అవుతాయి. అలాగే దానిపైన ఆనియన్ తొక్క లేదంటే వెల్లుల్లి తొక్క కూడా వేసుకోవచ్చు అండి. ఆ పొగ వచ్చేటప్పుడు ఇలాంటివి కనుక మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు దోమల బెడద నుంచి కొంచెం అయితే రిలీఫ్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సోప్ బాక్స్లో మనం సోప్ ఇలా డైరెక్ట్గా పెట్టేసామండి, కింద అనేది వాటర్ వెళ్ళడానికి ఎలాంటి రంధ్రాలు లేవు కాబట్టి సోప్ అనేది త్వరగా అరిగిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం యూజ్ అంత రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్స్ని రెండింటిని కనుక ఇలా పెట్టేసేసి మధ్యలో మనకు సోప్ కనుక పెట్టేసామనుకోండి కింద అంటది కాబట్టి సోప్ అనేది త్వరగా అరగదండి. అండ్ అలానే మనకి చాలా రోజులైతే ఎక్కువ రోజులైతే వస్తుంది. అండ్ ఏది మీకు బాగా నచ్చిందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి జామెట్రీ బాక్సులు ఉంటాయి కదా, పిల్లలు ఏంటంటే మ్యాథ్స్ ఏదన్నా మ్యాథమెటిక్స్ కోసం ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేసడానికి అయితే దీన్ని అయితే వాడుతూ ఉంటారు కదా. అయితే ఆ ప్రాబ్లమ్ ఆ మ్యాథమెటిక్స్ అంతవరకు అయిపోయింది అనుకోండి, దీన్ని అవసరం లేదని చెప్పేసి పక్కన పడేస్తారా, మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకెళ్దామని చెప్పి ఇంట్లో పడేస్తారా. అలాగే కాంబ్ బాక్స్లో అయితే అందరూ ప్రతి ఒక్కరు రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటారు కదా, జామెట్రీ బాక్స్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడే తీసుకెళ్తూ ఉంటారు కదండి. దీన్ని ఏంటంటే పక్కన పడేస్తుంటారు. దీన్ని అయితే మనం ఈరోజు యూజ్ చేసుకుందామంది, ఇది అనవసరం అని చెప్పి పక్కన పడేయకుండా మనకేంటంటే స్పూన్లో కిచెన్లో ఎన్ని స్పూన్స్ ఉన్నా కానివ్వండి ఏదో ఒక టైంలో అయ్యో ఇంట్లో ఒక్క స్పూన్ కూడా లేదే అని అనుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మీరు ఈ కప్ బాక్స్లో కనుక స్పూన్స్ పెట్టేసి ఒక సైడ్కి పెట్టేశారు కదా, ఆ టైంలో మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. స్పూన్స్ ఎన్ని ఉన్నా కానీ మిస్ అవుతున్నాయి అనుకోండి, ఈ కప్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేశారు, అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఐ హోప్ ఈ చిన్న టిప్ అయినప్పటికీ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఇయర్ బడ్స్ ఉంటాయి, ఇయర్ బడ్స్ని ఏం చేస్తామంటే మనం మామూలు బాక్స్ అయితే బాక్స్లో వస్తుంది, బాక్స్లో ఉంటాయి కదండి, కాకపోతే కొన్నిసార్లు అంటే కవర్లో వస్తూ ఉంటాయి కదా, వీటిని పిల్లలు చించేసారనికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మనం ఇలాంటి బాక్స్ వస్తూనే ఉంటాయి కదా, బయట ఏదైనా బిర్యానీ పాయింట్స్ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ బాక్స్ను కూడా పడేయకుండా ఇలాంటి ఇయర్ బడ్స్ని కనుక పెట్టేసుకున్నాం మనకి ఈజీగా కనిపిస్తే అండ్ బాక్స్ని కూడా యూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటా. అండ్ ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి. మీకు ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి అయితే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పటివరకు చూసారు కదండి, ఏదైనా ఒక్కటైనా మీకు యూస్ఫుల్గా అనిపించే ఉంటుంది కదా, అందుకని ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిలో కొంచెం మన గిన్నెల సోప్ ఉంటుంది కదా, ఆ గిన్నెల సోపుని కొంచెం అయితే తురుమైతే వేసుకున్నానండి. అలానే మీరు విమ్ లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ అయినా కూడా వేసుకోవచ్చు అండి. దీనిలో కొంచెం వాటర్ కలిపేసింది, మీరు విమ్ లిక్విడ్ వేస్తే వాటర్ కలపాల్సిన అవసరం లేదని నేను సోప్ వేసాను కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం నేనైతే వాటర్ వేసేసుకున్నానండి. ఇలాంటివి ఉంటాయి కదండి మనమే అల్యూమినియం ఏంటి అంటే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ కొంచెం అనేది మురికి అనేది వస్తూ ఉంటుందని డల్గా కూడా అనిపిస్తుంటే, అలానే ముఖ్యంగా ఇలాంటి ఫిష్ది ఉంటుంది కదండి, ఇదేంటి అంటే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి, ఎన్ని లిక్విడ్స్ వేసినా కానివ్వండి, మనం ఎందుకంటే అది ఫిష్ది కాబట్టి ఎక్కువ అనేది బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఆ బ్యాడ్ స్మెల్ ఎన్ని లిక్విడ్లు వేసినా అసలు పోనే పోదండి.
అలాంటప్పుడు మనం ఇలా గోధుమ పిండి ప్లస్ సోపుగా లేదంటే విమ్ లిక్విడ్ కనుక వేసి నీట్గా క్లీన్ చేసామంటే మురికి మొత్తం నీట్గా పోతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అఫ్ కోర్స్ అండి ఇది అల్యూమినియం ఆల్మోస్ట్ ఇది యూజ్ చేయకూడదని ప్రతి ఒక్కరికి తెలుసండి. కాదు కొన్నిటికి అది ఇలాంటి ఫిష్లు వాటికి ఉంది అనుకోండి, ఇదైతే స్టీల్ది పెట్టలేం కదండి. స్టీల్ది పెట్టామంటే ఊరికి అడుగంటి పోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు కనుక మనం ఇది కంపల్సరీ అల్యూమినియంతో వాడుతూ ఉంటాం కదండి. కొంతమంది అయితే ఆల్మోస్ట్ అందరు తీసేసారులే, కొంతమంది అయితే తప్పదు అనుకున్న వాళ్ళు అల్యూమినియం వాడుతుంటారు. అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది, నీచు వాసన వస్తూ ఉన్న, అలాగే ఎప్పుడైనా డల్గా అనిపించినా షైనింగ్ లేదన్నట్లు అనిపించినా కనుక ఈ గోధుమ పిండి ప్లస్ అలానే కనుక మనం విమ్ లిక్విడ్ ఏదైనా సోపు కనుక వేసి నీట్గా క్లీన్ చేస్తామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా ఉంటుంది. ఇదే కాదండి, మన అల్యూమినియం ఇంట్లో ఏది ఉన్నా సరే, ఏ పాత్ర ఉన్నా ప్లేట్లు కానివ్వండి, గిన్నెలు ఏది ఉన్నా సరే నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకుని వీడియోస్ పెట్టి వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ప్లీజ్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకుని అలానే బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మార్నింగ్ టైంలో ఏదైనా పూరి కానివ్వండి లేదా చపాతీ కానీ చేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి. అది 2 రోజుల తర్వాత చేసుకుందాము అనుకున్నప్పుడు అలాంటప్పుడు కొంచెం అంటే మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నలుపుగా తయారవుతుంది, అలానే కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది కదా. అలా జరగకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్లో కనుక మనం ఇలా పెట్టేసుకొని, నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను, కొంతమంది ఏంటంటే నూనె అప్లై చేసుకుంటారని, లేదంటే పాలు కూడా కనుక మీరు అప్లై చేసుకున్నారు సరే కనుక అప్లై చేశారనుకోండి, సాయంత్రమే కదండి 2-3 డేస్ తర్వాత చూసినా కానీ గట్టి పడడం అనేది ఉండదండి, సాఫ్ట్ కూడా ఉంటుంది. అండ్ మనం స్పెషల్గా ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా సాఫ్ట్గా అయితే వస్తాయండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన ఉండి బెల్ సింబల్ అయితే యాక్టివేషన్ నుంచి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తే, అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలి, హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.